ఆయన మన జీవిత స్థితిగతులను మార్చగలిగిన శక్తిమంతుడు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేనే లేదు. ఆయనను ఆశ్రయిస్తే ఏ కార్యమైనా చేయడానికి సమర్థుడు. మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు, చాలామంది అనుకునేది ఏంటంటే ఒక కులానికో ఒక వర్గానికో చెందినవాడని కొంతమంది అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక కులానికో ఒక వర్గానికో చెందినవాడు కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. జాతి, కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేనేలేవు. ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే లోక రక్షకుడు. ఆయనే దేవుడు అనుటకు యోగ్యుడు. ఆయన ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు. ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆశపడుతున్న దేవుడు. సర్వ మానవాళి కోసం తనకున్న మహిమనంతా వదులుకొని దీనులము, అభాగ్యులము, అపాత్రులము, ఎందుకు పనికిరాని వారము, పాపంలో శాపంలో కొట్టమిట్టాడుతున్న మనందరి కోసం ఈ భూమి మీదకి వచ్చిన ఏకైక దేవుడు ఎవరనంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి స్తోత్రం చెప్తారా? రే దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యకు వచ్చిన దేవుడు, మనల్ని దర్శించే దేవుడు, మనతో మాట్లాడతాడు. ఆయన మనుషులు లాంటి వారు కాదు. మనుషులు నీ దగ్గర డబ్బు ఉంటేనే, నీ దగ్గర బలం ఉంటేనే, నీకు ఆస్తి ఉంటేనే, నీకు అందం ఉంటేనే, నీకు ఆరోగ్యం ఉంటేనే వారు నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. నీ పైన ప్రేమను చూపిస్తుంటారు. నువ్వంటే మాకు చాలా ఇష్టం అంటారు. కానీ ఏ రోజైతే అన్నీ కోల్పోతామో, అన్నీ పోగొట్టుకుంటామో, అప్పటి వరకు నీతో ఎంతో ప్రేమగా ఉన్నవారు అందరూ కూడా దూరం అయిపోతారు. ఈరోజు నువ్వు కూడా అందరూ తృణీకరించారని బాధపడుతున్నావా? అందరూ త్రోసేశారని బాధపడుతున్నావా? అందరూ అవమానించారని బాధపడుతున్నావా? నా తోబుట్టులే నన్ను త్రోసేశారు, నన్ను కన్న తల్లి తండ్రి నన్ను త్రోసేశారు, నాకైన వారే నన్ను నెట్టేశారు. ఒక్కప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు, ఈరోజు ఎవ్వరూ లేరు పలకరించడానికి. సహోదరి, సహోదరుడా, నీ అన్న, నీ చెల్లి, నీ అక్క, నీ తమ్ముడు, నీ తల్లిదండ్రులు అందరూ వదిలేసిన పరిస్థితిలో, అందరూ వదిలేస్తే ఈరోజు నిన్ను ఆయన ఆదుకుంటాడు, అక్కును చేర్చుకుంటాడు. ఇదిగో ఆ దావీదును కూడా అంతే. అందరూ త్రోసేశారు, అందరూ తృణీకరించారు. కన్న తండ్రి కూడా జ్ఞాపకం పెట్టుకోలేదు. అందరూ వదిలేశారు. అన్నదమ్ములు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అందరూ ఉన్నా అరణ్యంలో ఉన్నాడు ఒక్కడే. దేవుని బిడ్డలారా, అరణ్యంలో ఒక్కడే ఒంటరి వాడైపోయి, పలకరించేవారు లేక, ఆదరించేవారు లేక, అక్కును చేర్చుకునేవారు లేక, ఒంటరైపోయి తన బాధని ఎవరికి చెప్పుకోవాలో, ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒంటరి అడవులో తిరుగుతూ ఉంటే, ఆ అరణ్యంలో తన ఆప్తులు, తన స్నేహితులు, తన అన్నవారు, తండ్రి, అన్నలు ఎవరు కూడా తన దగ్గరకు రాలేదు. కానీ ఇదిగో దేవాది దేవుడే తన్ను వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. దావీదుతో స్నేహం చేశాడు దేవుడు. దావీదుకి నేనున్నానని చెప్పాడు దేవుడు, భరోసా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు దేవుని అంతగా ఘనపరచడానికి గల కారణం ఏంటంటే, ఆయన వారు అందరూ కూడా, తోబుట్టువులు అందరూ కూడా వదిలేసినప్పుడు, ఎవరు పలకరించడానికి కూడా లేనప్పుడు, ఆ అరణ్యంలో ఒకే ఒక స్వరం ఆయన ఎప్పుడు పలకరించేది. అదే నా యేసయ్య స్వరము మాత్రమే. ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, ఆయన పలకరిస్తూ ఉండేవాడు, ఆయన ఆదరిస్తూ ఉండేవాడు. అందుకనే అయ్యా
నా బాధల్లో నీ మాట నాకు నెమ్మదినిచ్చింది అయ్యా. విచారములను హెచ్చగా నా జీవితంలో నీ గొప్ప ఆదరణ నాకు అనుగ్రహించబడింది అని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుణ్ణి విడిచిపెట్టలేకపోయాడు దావీదు దేవుణ్ణి మరువలేకపోయాడు. దావీదును దేవుడు రాజుగా హెచ్చించిన దావీదు దేవుణ్ణి మరువలేక, డాడీ ఈ రాజసింహాసనం ఎంతకాలం? కొంతకాలమే. ఇప్పుడు నా చుట్టూ ఉన్న సైనికులు, యొక్క ఆస్తులు, అంతస్తులు, బంగారము, వెండి ఇవన్నీ కూడా కొంతకాలమేనయ్యా. ఈ రాజరికం ఉన్నంత కాలమే కదా, కానీ ఎల్లకాలం ఉండేది నువ్వు ఒక్కడవే కదా ప్రభువా. అందుకే నాకు నువ్వే కావాలి, నాకు నీ మందిరమే కావాలి, నీ సన్నిధే కావాలి ప్రభువా. ఎందుకంటే నాకెప్పుడు తోడుగా ఉంటావు నువ్వు, నన్నెప్పుడు నువ్వు విడిచిపెట్టవు, నన్నెప్పుడు నువ్వు త్రోసివేయవు. అటువంటి నువ్వే నాకు కావాలి, సదాకాలము నాతో ఉండే నీ సన్నిధి నాకు కావాలయ్యా అని దావీదు దేవునితో మాట్లాడాడు. అయ్యా, నీ మందిరంలోనే నేను చిరకాలం ఉండాలి, నీ పాదాల దగ్గర గడిపితే నా జీవితం చాలయ్యా అని దేవుణ్ణి వేడుకున్నాడు దావీదు. ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు నీకు ఎవ్వరు లేరు, ఒంటరైపోయి నేను బాధపడుతున్నామేమో. కట్టుకున్న భర్త చనిపోయినాడు, ఈరోజు నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు, నేను ఒంటరి వ్యక్తిని, నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో నాకు అర్థం కావట్లా, నా భవిష్యత్ ఏంటో అని బాధపడుతున్నావేమో. మనుషులందరూ ఒకవేళ నీ అత్త మామలు నెట్టేశారేమో, త్రోసేశారేమో, అయినా నువ్వు భయపడొద్దు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నీకు అండగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను వదిలేయడు, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, ఎప్పుడు నిన్ను త్రోసివేయడు. మా జీవితంలో కూడా అంతే. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పలకరించేవారు ఉండేవారు కాదు, ఆదరించేవారు కూడా ఉండేవారు కాదు. ఒంటరైపోయిన స్థితిలో ఉన్నప్పుడు, బాధల్లో వేదనలు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏ మనుషుడు వచ్చి పలకరించి ఆదరించేవారు ఎవరు కనపడలేదు. కానీ అటువంటి సమయంలో, సందర్భంలో మా దగ్గరకు వచ్చినవాడు, మమ్మల్ని ధైర్యపరిచినవాడు, నేనున్నాను భయపడొద్దు అని చెప్పినవాడు మేము ప్రకటిస్తున్న యేసు మాత్రమే. ఆయన ఒక్కడు మా దగ్గరకు వచ్చాడు, మా స్థితిగతులు మార్చాడు, మా పరిస్థితులు మార్చాడు. ఆయన ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. బిడ్డ, నీ స్థితి అలాగే ఉండదు, నీ జీవితం అలాగే ఉండదు. త్రోసివేయబడినట్లే నువ్వు ఉండవు. త్రోసివేయబడిన చోట నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నిలబెట్టి దేవుడు ఘనపరుస్తాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన మిమ్మల్ని త్రోసేయడు, ఆయన వదిలేయడు. నువ్వు నమ్ముకున్న అందరూ నడిచి అందరూ వదిలేయొచ్చేమో, కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను అనే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే.